భర్త పేరు పైన తెలివిగా ఇన్సూరెన్స్ చేయించి మరీ అంతమొందించింది ఓ భార్య. ఆ తర్వాత ఆ మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. బంధువులకు అనుమానం వచ్చి ఓ వ్యక్తి పైన ఫిర్యాదు చేయగా భార్య సూచన మేరకే అతడు కారుతో ఢీకొట్టి చంపేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ దారుణం ఖమ్మం జిల్లాలో వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చాగంటి రవి అనే వ్యక్తి ఖమ్మం నగరంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నాడు. అతడి వయసు 42 ఏళ్లు. రవికి 20 ఏళ్ల కిందట ప్రశాంతి అనే అమ్మాయితో వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. ఆటో డ్రైవర్ గా పనిచేసే రవి మందుకు బానిసయ్యాడు. ఏడాది కిందట అనారోగ్యానికి గురయ్యాడు. భర్త త్వరలోనే చనిపోతాడని భావించిన ప్రశాంతి అతడి పేరు మీద ఇన్సూరెన్స్ చేయించాలని భావించింది. రవికి వరుసకు బావమర్దయ్యే శ్రీనివాస్ సాయం కోరింది. రవి పేరు పైన ఉన్న కారును అతడే ట్రావెల్స్ కు నడుపుతూ ఉండేవాడు. దాని ఈఎంఐలు కూడా అతడే చెల్లిస్తుండేవాడు. రవి చనిపోతే ఈఎంఐలు కట్టే బాధ కూడా తప్పుతుందని, అంతేకాకుండా ఆ కారు కూడా తన సొంతం అవుతుందని శ్రీనివాస్ భావించాడు. దీంతో ప్రశాంతి చెప్పిన ఆలోచనకు వెంటనే అంగీకరించాడు. రవికి బీమా చేయించడానికి శ్రీనివాస్ ప్రయత్నించగా తొలుత అతడి అనారోగ్యం గురించి తెలిసి ఒకరిద్దరు బీమా ఏజెంట్లు ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. మరోసారి తనకు తెలిసిన ఏజెంట్ ద్వారా రవి పేరు పైన ఓ ఇన్సూరెన్స్ చేయించాడు శ్రీనివాస్. గతేడాది జూలైలో ఎల్ఐసిలో 66 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించారు. ఇన్సూరెన్స్ చేయించడం పూర్తవడంతో ఇక భర్త ఎప్పుడు చనిపోతాడా అని భార్య ప్రశాంతి ఎదురు చూస్తూ వచ్చింది. 9 నెలలు గడుస్తున్నా రవి మాత్రం చనిపోకపోవడంతో ఆమె నిరాశకు గురైంది. భర్తను చంపేసి అది ప్రమాదంగా చిత్రీకరిస్తే ఇన్సూరెన్స్ డబ్బులు సొంతం చేసుకోవచ్చు కదా అని భావించింది. శ్రీనివాస్ తో కలిసి ప్రణాళిక రచించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే శ్రీనివాస్ మార్చి 2వ తేదీన రవిని ఆటోలో తీసుకెళ్లాడు. అతడికి బాగా మద్యం తాగించి ఖమ్మం గ్రామీణ మండలం ఈవి పాలెం శివారు ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయాడు. శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాజ్ కుమార్ అనే మరో వ్యక్తి అప్పటికే అక్కడ కారుతో వేచి చూస్తున్నాడు. మద్యం మత్తులో తూలుతున్న రవిని కారుతో వెనుక నుంచి ఢీకొట్టి పారిపోయాడు. ఆ తర్వాత ప్రధాన రహదారి పక్కన ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ మృతదేహం ఖమ్మం నగరానికి చెందిన రవిదిగా తేల్చారు. రోడ్డు ప్రమాదంలో తన భర్త రవి మరణించాడని చెప్పి అంత్యక్రియలు కూడా నిర్వహించింది భార్య ప్రశాంతి. రవి మృతిపైన కొంతమంది బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. కారును సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధితో శ్రీనివాసే ఈ పని చేయించి ఉంటాడని ప్రశాంతితో చెప్పారు. ఆమెతో ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ పైన ఫిర్యాదు కూడా చేయించారు. విచారణ చేపట్టిన పోలీసులు రవి భార్య ప్రశాంతే శ్రీనివాస్తో ఈ పని చేయించినట్లు తేల్చారు. ఈ విషయం తెలిసి బంధువులు షాక్ అయ్యారు. మద్యానికి బానిసైన భర్త అనారోగ్యానికి గురవ్వడంతో ఎక్కువ కాలం బతకడని భావించిన భార్య అతడి పేరుపైన ఇన్సూరెన్స్ చేయించి ఆ తర్వాత ఆ డబ్బు కోసం రవిని చంపించినట్లు సిఐ ముష్కరాజు మీడియాకు తెలిపారు. శ్రీనివాస్తో పాటు అతడికి సహకరించిన రాజ్ కుమార్, జోగి రాంబాబు, వెంకటేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. ప్రశాంతిని కూడా రిమాండ్కు తరలిస్తామని ఆయన చెప్పారు. తొమ్మిది గంటల ప్రాంతంలో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎం వెంకటాయపాలెం విలేజ్ గ్రామశివారులో ఒక మేల్ పర్సన్ డెడ్ బాడీ రోడ్డు పైన పడి ఉన్నది అని మనకు పోలీస్ వారికి ఒక అన్నోన్ పర్సన్ నుంచి కాల్ రావడం జరిగింది. దాంతో మేము రష్ అయ్యి దాన్ని షిఫ్ట్ చేసి మనం ఎంక్వైరీ చేయమని ఆ ప్లేస్ని అబ్జర్వ్ చేసి మనము పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అతని బాడీ మీద ఉన్న పచ్చబొడ్లు పేర్ల ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీ అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని పేరు చాగంటి రవి. అతను పెయింటర్గా వర్క్ చేస్తాడు. 42 years ఏజ్ ఉంటుంది. అతను గాంధీనగర్ వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ భార్య కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద అప్పుడు మనం
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగింది. కానీ దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతను మార్నింగ్ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిండు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు డెడ్ బాడీ కనబడడాన్ని కోణంలో మనం ఎంక్వైరీ చేస్తే ఆ రోజు మనం టెక్నికల్ డేటా ఆధారంగా ఆయన ఫోన్ నెంబర్ను పరిశీలించి ఆ కాంటాక్ట్స్ని మనం అనాలిసిస్ చేస్తే అతనితో ఇంకొక 4 మెంబర్స్ ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాల్స్ మాట్లాడినట్టు అతనితోనే ఉన్నట్టు మనకు అర్థమైంది. దాంతో వాళ్ళని అందరినీ పట్టుకొని విచారిస్తే మనకు అసలు కారణాలు తెలిసినాయి. ఇతని భార్య పేరు ప్రశాంతి, వీళ్ళకు ఒక డిగ్రీ చదువుతున్న కూతురు ప్లస్ కూతురు పేరు షార్లీ, కొడుకు పేరు సంతోష్, 10th క్లాస్ చదువుతున్నారు. వీళ్ళకు గత చాలా రోజుల నుంచి కూడా కుటుంబ తగాదాలే, దాన్ని కొంచెం మద్యం సేవించడం అలవాటు ఉన్నది. దానిలో భాగంగా వీళ్ళ పలుమార్లు గొడవలు కావడము, పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ చేయించి మళ్ళీ కలపడం జరుగుతుంది. అయినా కానీ అది అట్లనే కంటిన్యూ అవుతుంది. అయితే 1 year క్రితం ఇతని హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఒక హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్ గారు ఎట్లా పోయిన 2-3 నెలల కంటే ఎక్కువ బతకడు, చనిపోతాడని చెప్తే అప్పుడు ఆమె వీళ్ళ కొంచెం దూర బంధువైన దేశమైన శ్రీనివాస్ అని అదే ఏరియాలో ఉంటాడు, వీళ్ళ ఇంటి సమీపంలో. ఇతను వీళ్ళ క్లోజ్ అంటే రిలేటివ్ కాబట్టి అతనితో ఇట్లా విషయం చెప్తే, నీకు ఏజెంట్ వీళ్ళ జోగి వెంకటేష్ అతను శ్రీనివాస్కు బంధువు, అతను ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేస్తాడు, వీళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటారు కాబట్టి ఇట్లా చనిపోయేటట్టున్నాడు. ఇట్లా ఆమె అడిగింది, ఏమైనా ఇన్సూరెన్స్ చేపిస్తావా అంటే అతను టాటా ఇన్సూరెన్స్లో చేపిద్దామని తీసుకెళ్తే ఈయనకు ఫిట్స్ రావడం వల్ల వాళ్ళు అన్ఫిట్గా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. దాంతోనే అతని మళ్ళీ వెంకటేష్ ఇంకో సలహా ప్రకారం ఒక కారు కొంటే మనం కొంత డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలు కట్టుకుంటే 5 years వరకు ఉంటుంది కదా, మధ్యలో ఎప్పుడు చనిపోయినా కానీ కారు మిగులుతుంది. ఆ కారు అకౌంట్ పే చేయడానికి డిసీజ్డ్ పేరు మీద ఒక అకౌంట్ ఎస్బీఐలో ఓపెన్ చేస్తే ఇప్పుడున్న కొత్త అవకాశం ఏంటంటే డిపాజిటర్స్ ఎవరైనా అకౌంట్ హోల్డర్స్ ఉంటే వాళ్ళ పేరు మీద 2,000 ప్రతి ఇయర్ కట్టుకుంటూ వెళ్తే ఒక 40 lakhs వరకు రిస్క్ ఇన్సూరెన్స్ అలవెన్స్ క్లెయిమ్ అవుతుంది. అంటే యాక్సిడెంట్లో చనిపోతే ఒక 40 lakhs వరకు వస్తుంది. ప్లస్ శ్రీరామ్ ఇన్సూరెన్స్లోనే ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేస్తారు, దానిలో ఇయర్లీ 70,000 కడితే యాక్సిడెంట్లో చనిపోతే ఒక 26 lakhs వస్తాయి. ఇవన్నీ చేయించి ఇంకా చనిపోతలేడు అయినా కానీ అప్పటి నుంచి 8 నెలల నుంచి తాగి చనిపోతాడు 2-3 నెలలు అని అనుకున్నారు. చనిపోకపోవడం వల్ల యాక్సిడెంట్, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ చేస్తేనే ఈ బెనిఫిట్స్ ఎక్కువ. నార్మల్ ఏంటంటే ఏదో కట్టినంత మందం రిటర్న్ వస్తాయనే ఉద్దేశంతో మళ్ళీ ఈయన హరాస్మెంట్ కూడా ఆమెకు ఎక్కువ కావడం వల్ల ఈ శ్రీనివాస్తోని వెంకటేష్తోని చెప్తున్నాను, ఇట్లా ఏదైనా చేసి యాక్సిడెంట్ లాగా ప్లాన్ చేయండి, చంపేస్తే వస్తాయి కదా, నాకు ఒక 15 ఇచ్చి కారు ఇచ్చేస్తే మిగిలిన మీరు తీసుకోవచ్చు అని చెప్తే దానిలో భాగంగా ఈ జోగి రాంబాబు అంటే అయినా కూడా వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడు, వీళ్ళందరూ దానికి ఒప్పుకుంటారు. దానిలో భాగంగా మన 2nd రోజు ఈ దేశమైన శ్రీనివాస్ మార్నింగే అతనికి ఫోన్ చేసి పెనుగంచి రోజులు పోదాం రా అని చెప్తాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా మాట్లాడతారు నమ్మించడానికి, వాళ్ళ భార్య కూడా పెనుగంచి రోజులు పోతున్నావా అంటున్నారు. మాట్లాడినాక 10 o'clock బయటకు వస్తారు. వచ్చినాక వీళ్ళందరూ రాజ్కుమార్ ఆటో ఉంటుంది, ఆ ఆటోలో ఎక్కి ఈ మన మారమ్మ గుడి సమీపంలో ఆ మందిరా వైన్స్ అని ఉంటుంది, అక్కడ చాలాసేపు సాయంత్రం దాకా తాగుతుంది. దాని తర్వాత ఆ పల్లెగూడెం దగ్గర ఎన్ఎస్పి కెనాల్ లాక్స్ ఉంటాయి, అక్కడికి కూడా పోయి తాగుతారు. ఎందుకంటే వీళ్ళు చీకటి కావాలని ప్లాన్ ప్రకారం తాగుతారు. తర్వాత మధ్యలో ఒకసారి వాళ్ళ భార్య కూడా ఫోన్ చేసి నేను పెనుగంచిపూర్లో ఉన్నా, నేను ప్రసాదం ఇట్లా ఏమన్నా అని కూడా ఒక కాల్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడికే పోయినా వీళ్ళందరూ నమ్మించడానికి వీళ్ళే చేయిస్తారు. చేయించినాక తర్వాత సాయంత్రం కొంచెం చీకటి పడ్డాక 7:30కి అట్లా జోగి రాంబాబును ఇక్కడ ఒక రౌండ్ ఇట్లా ఆటోలో తిరుగుకుంటూ ఇక్కడ దించుతారు నాగపేట జంక్షన్. ఏదైనా పోలీస్ వెహికల్స్ కానీ అవి వస్తే మాకు ఇన్ఫర్మేషన్. తర్వాత వెంకటేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంకటేష్కు 2 కార్లు ఉంటాయి, ఒకటి XUV 300 ఉంటుంది. దానిలో రాజ్కుమార్ మరియు వెంకటేష్ ఇద్దరు కూర్చుంటారు. కూర్చొని డ్రైవింగ్ రాజ్కుమార్ చేస్తుంటాడు. తర్వాత ఈ ఆటోలో ఈ డిసీజ్డ్ను చనిపోయిన వ్యక్తి రవిని దేశమైన శ్రీనివాస్ ఎక్కించుకొని పోయి కాచిరాజగూడెం వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్లో తీసుకొచ్చి
అక్కడ మధ్యలో దించుతారు. ఇది వెంకటాయపాలెం ఊరికి ఒక 200 మీటర్స్ దూరం చీకటి ఉంటారు మొత్తం, అక్కడ ఏం లైట్. దాని తర్వాత వీళ్ళు కూడా ముందే వెళ్ళి ఈ కార్ను ఆడ పెట్టుకొని ఉంటారు ఒక 200 మీటర్లు దించిన మళ్ళీ పోయిన వచ్చి ఇక్కడ పల్లెగూడెం దగ్గర వెయిట్ చేసుకుంటూ అక్కడ దించినా మీరు వద్దండి అని చెప్తే రాజ్ కుమార్ స్పీడ్గా డ్రైవ్ చేసి ఉంటాడు. తర్వాత ఈ వెంకటేష్కు ఒక ఆయన తమిళంపాడులో ఒక ఫ్రెండ్ ఉంటాడు, అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ కార్ పెట్టి చిన్న యాక్సిడెంట్ అయింది, నేను సీరోలు పోయేస్తుంటే ఇక్కడ పెడతా రేపు వచ్చి తీసుకెళ్తా అంటే అతను తెలియదు కాబట్టి అతను ఆడబెట్టి సరే అని అక్కడ వాళ్ళని మళ్ళీ ఇక్కడ తీస్తారా అంటే వచ్చి మరంగూడ తీస్తాడు. ఇతను శ్రీనివాస్ మాత్రం అతని సెల్ ఫోన్ను తాగి ముందే ఆటోలో ఎక్కినప్పుడే తీసుకుంటాడు. తీసుకొని వచ్చి బైపాస్ రోడ్లో మున్నేరు రివర్లో పలగొట్టి వేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్తాడు. దాంతో తర్వాత మనం వీళ్ళందరినీ పిలిచి విచారిస్తే ఇవన్నీ విషయాలు తెలిసినాయి. దానిలో అతడు శ్రీనివాస్ మీద ఉన్న ఎర్టిగా కారు, యాక్సిడెంట్కి ఉపయోగించిన XUV100 మరియు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఆరోజు చేసిన ఆటోను ఇవన్నిటిని సీజ్ చేయడం జరిగింది. మరియు LIC బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని సీజ్ చేసి ఫోన్ సీజ్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ భార్య చేయాల్సింది.